తెలంగాణలో పెరుగుతున్న కొత్త కేసులు మరణాలు 2024-25లో 3022 కొత్త కేసులు 3035 మరణాలు. ఈ ఏడాదిలో రాష్ట్రం మొత్తం 25,000 రోగులు. అత్యధిక కేసుల్లో 2వ స్థానంలో ఏపీ, 6వ స్థానంలో తెలంగాణ అని చెప్పి చూస్తా ఉన్నాం. తెలుగు రాష్ట్రాల్లో హెచ్ఐవి సైలెంట్గా విజృంభిస్తున్నది. గత ఏడాదితో గణనీయంగా కొత్త కేసులు పెరిగాయి. 2024-25లో 3035 మరణాలతో తెలంగాణ దేశంలో 4వ స్థానంలో నిలవగా, అదే ఏడాది 125,000 హెచ్ఐవి కేసు రోగులతో దేశవ్యాప్తంగా 6వ స్థానంలో నిలిచింది. ఇక అత్యధిక కేసులతో ఏపీ దేశంలోనే 2వ స్థానంలో నిలిచింది. ప్రస్తుతం గత 5 ఏళ్ల వివరాలు పరిశీలిస్తే ఏపీలో కేసులు తగ్గుతుండగా తెలంగాణలో పెరుగుతున్నట్లు రాజ్యసభ కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సహాయక మంత్రి అనుప్రీత్ పటేల్ సమాధానం ఇచ్చారంట. హెచ్ఐవి రోగులంత సంఖ్య పెరుగుతుందంట, మరి జాగ్రత్తగా ఉండుర్రి. పైలం ఏడవాడితే ఆడ పక్కాలేస్తే తర్వాత పరిస్థితులు వేరు మారుతాయి. మరి మీ ఇష్టం ఇక. తెలుగు రాష్ట్రాల్లో హెచ్ఐవి సైలెంట్గా విజృంభిస్తుంది. గత 5 ఏళ్ల గణనీయంగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా చూసుకున్న తెలంగాణలో కేసులు, మరణాలు అధికంగా రిపోర్ట్ అవుతున్నాయి. 3035 మరణాలతో దేశంలో తెలంగాణ 4వ స్థానంలో నిలవగా 2024-25లో 1.25 లక్షల మంది హెచ్ఐవి పేషెంట్లతో 6వ స్థానంలో ఉన్నది. మరో తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఈ సంఖ్య ఇంకా ఎక్కువ ఉన్నప్పటికీ గత 5 ఏళ్ల వివరాలు పరిశీలిస్తే ఇక్కడ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ఈ మేరకు రాజ్యసభ ఓ ప్రశ్నకు కేంద్రం వైద్య ఆరోగ్య శాఖ సహాయక మంత్రి అనుప్రీత్ పటేల్ సమాధానం ఇచ్చారు. తెలంగాణ పైకి ఏపీలో తగ్గుముఖం. తెలంగాణ 2024-25లో 1,25,383 మంది హెచ్ఐవి పేషెంట్లు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో వెల్లడించింది. ఈ సంఖ్య పెరుగుతూ రావడం ఆందోళనకరంగా ఉన్నది. తెలంగాణలో 2020-21లో 1,06,383 మంది హెచ్ఐవి పేషెంట్లు ఉండగా 2021-22లో 1,09,274 మంది పేషెంట్లు, 2022-23లో 1,14,077, 2024లో 1,20,000కు చేరింది. 24-25లో 1,25,000 మందికి చేరిందంట పేషెంట్లు ఉన్నారు. కొత్త కేసులు పెరుగుతూ వచ్చాయి. తెలంగాణలో 2020లో 2,559 కొత్త కేసులు, 21లో 2,007, 22లో 1,947 కొత్త కేసులు, 2023లో 2,962 కొత్త కేసులు, 2024లో 3,000 కొత్త కేసులు నమోదయ్యాయి. కొత్త కేసులు పెరుగుతూ వచ్చాయి. మరణాల సంఖ్య కూడా గణనీయంగానే పెరుగుతూ వస్తుంది. తెలంగాణలో 2020లో 1,523 మంది, 21లో 1,755 మంది, 22లో 2,369 మంది, 22లో 2,369 మంది అంట, 23లో 2,816, 24లో 3,035 మంది హెచ్ఐవితో మరణించారు. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే 2020-21లో మొత్తం కేసులు 2,61,302 మంది హెచ్ఐవి పేషెంట్లు ఉండగా 24-25లో 2,76,633 మందిగా కొత్త కేసులు నమోదైనాయంట. మరి ఏదేమైనప్పటికీ జాగ్రత్తగా ఉండుర్రి. 2024లో హెచ్ఐవి పేషెంట్ల సంఖ్యనంట. మహారాష్ట్రలో 3,63,000 మంది, 3,68,000 మంది, ఏపీలో 2,76,000 మంది, కర్ణాటక 2,32,000, తమిళనాడులో 1,58,000, ఉత్తరప్రదేశ్లో 1,47,000, తెలంగాణలో 1.25, గుజరాత్లో 1,00,000 పైచీలకు, బీహార్లో 1,00,000. 2024లో హెచ్ఐవి మరణాలు మహారాష్ట్రలో 6,858 మంది, కర్ణాటక 5,675 మంది, ఏపీలో 4,364, తెలంగాణలో 3,035 మంది. మరి ఆ సంఖ్యలోకి మీరు ఏరుకోకుండా ఉండాలని చెప్పేసి అంటే జాగ్రత్త పడరు. ముందే ఎడబడితే ఆడ కకృతి పడకుర్రి, ఆగంగా ఆకుర్రి అని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతూ ఉన్నా. ఇది మొత్తానికైతే హెచ్ఐవి సమస్యలు. మరి పైలంగా ఉండుర్రి, ఏడికి పడితే ఆడికి పోకుర్రి అని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నా.